మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు, సార్ ఏపీ డిఎస్సి అంశంపై కోర్టు కేసు పడిందంట, దానికి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఉందా, దాని గురించి చెప్పండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మనం ఒక వీడియో చేసాం ఆల్రెడీ. ఎగ్జామ్ జరగకముందు ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించండి, ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టండి అనే అంశానికి సంబంధించి విజ్ఞతతో మనస్ఫూర్తిగా అడిగాం. అందరూ కూడా ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టండి అని. కానీ వాళ్ళు కుదరదు, మన దగ్గర వనరులు లేవు, డిఎస్సికి సంబంధించి నార్మలైజేషన్ అప్లై చేస్తామని చెప్పేసి చెప్పారు. ఓకే, మెయిన్గా ఒక డిఫరెన్స్ మీరు గమనించాలి. 2018 డిఎస్సికి సంబంధించి ఎటువంటి నార్మలైజేషన్ ఫార్ములా లేదు, నార్మలైజేషన్ కూడా లేదు. కాబట్టి 2025 డిఎస్సికి సంబంధించి నార్మలైజేషన్ ఫార్ములా, టెట్కి సంబంధించి ఏది ఇచ్చారో అదే డిఎస్సికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్గా మనకు వస్తున్న సమాచారం ఏందనేది క్లారిటీగా చూసినట్లయితే, ఈరోజు ఏపీ హైకోర్టులో డిఎస్సి 2025లో నార్మలైజేషన్ మీద వేసిన కేసుకు సంబంధించిన వాదనలు జరిగాయి. నార్మలైజేషన్ మీద కౌంటర్ వేయటానికి గవర్నమెంట్ లాయర్కి వారం రోజుల సమయం ఇచ్చారు. ఇది ఆల్రెడీ కాల్స్ చేయడం స్టార్ట్ చేశారు. సార్, మనకి కోర్టు కేసు వల్ల ఏదైనా డిఎస్సి జాప్యం జరుగుతుందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మొదటి సంతకం, ఇది తొలి సంతకం. ప్రభుత్వానికి ఇది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. ఈ మొదటి సంతకాన్ని పూర్తి చేయడానికి 100% ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా నెక్స్ట్ వచ్చేవి స్థానిక ఎన్నికలు, నెక్స్ట్ మనకి స్థానిక సర్పంచ్ ఎన్నికలు, అదేవిధంగా ఎన్నికలు అయితే రాబోతున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్నా కానీ కన్ఫామ్గా ఈ డిఎస్సికి సంబంధించిన ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం 100% ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, 33 కోర్టు కేసులు కొట్టేసి ఎగ్జామ్స్ పెట్టినోడికి కొట్టేయాలంటే ఏ రకంగానైనా కొట్టేస్తారు. అర్థమవుతుందా? పోస్టింగ్లు ఇవ్వాలంటే ఏ రకంగానైనా ఇచ్చేస్తారు. ఓకే, ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, మనకి ప్రజెంట్ స్కూల్స్లో ఎవరైతే ట్రాన్స్ఫర్ అయ్యారో, అంటే బదిలీలు కోరుకుంటున్నారో, వాళ్ళని బదిలీ చేయకుండా అక్కడే లాక్ చేసి ఉంచారు. కొత్త టీచర్లు రాగానే వీళ్ళు ఎవరైతే బదిలీ అయ్యే టీచర్లు ఉన్నారో వాళ్ళని రిలీవ్ చేయడానికి ఇక్కడ కొత్త టీచర్లు కూడా చాలా కీలకం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్కూల్స్లోకి కొత్త టీచర్లు అనే వాళ్ళు చాలా అవసరం. డిఓల నుంచి వస్తున్న డేటా ఏంటంటే, ప్రస్తుతం స్కూల్స్లో ఎవరిని వాలంటీర్లని తీసుకోవద్దు, విద్యా వాలంటీర్లని తీసుకోవద్దు, ఎవరిని తీసుకోవద్దు. కొత్త టీచర్లు వస్తారు, వాళ్ళతోనే మేము ఫిల్ చేస్తాం. అప్పటి వరకు కూడా బదిలీ ఉపాధ్యాయులు కూడా ఏవైతే నిర్దేశించిన ప్లేస్లు ఉన్నాయో అక్కడే పని చేయాలని చెప్పేసి కూడా ఆర్డర్స్ని అయితే జారీ చేశారు. ఈ కొత్త టీచర్లు వీలైనంత త్వరగా స్కూల్స్లో చేరారంటే అక్కడ వాళ్ళు బదిలీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ రకంగా చూసుకున్నా కానీ ఇంకొక ముఖ్యమైన అంశం, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ డిఎస్సి అంశాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. క్లారిటీగా చెప్పారు. ఖచ్చితంగా 16,347 పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది స్కూల్ ఓపెన్ చేసే నాటికి పూర్తి చేస్తామన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. మెయిన్గా ఎవరైతే మంచి స్కోర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కోర్టు కేసు అనేది చాలా ఇరిటేటింగ్ రప్పిస్తుంది. ఈ పదమే ఇరిటేటింగ్. సుప్రీంకోర్టులోనే కోర్టు కేసు నిలవలేదు, అప్పుడు నీట్గా కొట్టించేశారు. కాబట్టి ఇప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాలని డిసైడ్ అయ్యారంటే ఎట్టి పరిస్థితుల్లో అది ఆగదు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎవరు కూడా ఈ అంశంపై ఆందోళన చెందొద్దు, ఎవరు కూడా ఈ అంశంపై ఎక్కువగా ఆలోచించొద్దు. 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ వయసుని పొడిగించారు. కాబట్టి ఈ రిటైర్మెంట్ అయ్యే అభ్యర్థులు కూడా, రిటైర్మెంట్ అయ్యే టీచర్లు కూడా చాలా గట్టిగానే ఉన్నారు. కాబట్టి ముందుగా మనకి 16,347 టీచర్ పోస్టుల భర్తీ అనేది కంప్లీట్ అయిపోయిందంటే నెక్స్ట్ మనం ఇంకొక డిఎస్సికి సంబంధించి ఖచ్చితంగా కోచింగ్ చేయడానికి కానివ్వండి, ఇంకొక డిఎస్సి మనం అడగడానికి కానివ్వండి ఛాన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఈ డిఎస్సి అనేది ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ అయిపోవాలి. ఇప్పటికే దాదాపుగా 2018 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 7 సంవత్సరాల సమయం అయితే, చాలా వాల్యుబుల్ సమయం అయితే డిఎస్సి అభ్యర్థులు కోల్పోయారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక దీనిపై ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. వీలైనంత త్వరగానే ఈ పోస్టుల భర్తీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ అంశాన్ని, ఈ కోర్టు కేసు అంశాన్ని అసలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఇంకొక అంశం ఏంటంటే, మనకి ఏవైతే ఫైనల్ కీలో మిస్టేక్స్ ఉన్నాయో, ఫైనల్ కీలో మిస్టేక్స్ ఉన్న అంశాలకు సంబంధించి పక్కా ప్రూఫ్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఆ టెక్స్ట్ బుక్ లేదా అకాడమీ టెక్స్ట్ బుక్ ప్రూఫ్, ఆ ఫైనల్ కీకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాన్ని తీసుకువెళ్ళి మంగళగిరి విద్యా భవన్కి వెళ్ళి కంప్లీట్గా మీ అబ్జెక్షన్ అనేది అక్కడ రైజ్ చేసినట్లయితే ఆ ఫైనల్ కీలో దాన్ని చేంజ్ చేసి ఫలితాలనే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. 3 కోర్టు కేసులు కొట్టేసి ఎగ్జామ్స్ పెట్టారు. ఇప్పుడు పడిన ఎన్ని కేసులు పడితే అన్ని కేసులు ఈజీగా కొట్టేసి తనను తాను సహేతుకంగా సమర్థించుకుంటాడు. ఎక్కడ హేతుకీకరణం, ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా జరుగుతుంది. ఏదైతే నార్మలైజేషన్ ఫార్ములా ఉందో ఆ నార్మలైజేషన్ ఫార్ములాని సమర్థించేసుకొని దీన్ని ఈజీగా క్లోజ్ చేస్తారు. ఇది పెద్ద మ్యాటరే కాదు. ఈ కేసు అనేది ఎట్టి పరిస్థితుల్లో నిలబడే పరిస్థితి ఉండదు. డిఎస్సి అంశంపై ఏ కోర్టు కేసు కూడా నిలబడనివ్వరు. ప్రభుత్వం కావాలని పోస్టింగ్ల భర్తీని ఏదైనా జాప్యం చేద్దామని
అనుకున్నా కానీ డిఎస్సి అభ్యర్థులు ఊరుకోరు. రామ్ రమేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ సహించదు, ఒప్పుకోదు. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.